కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న సహకార సంఘ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సిఐటియు అనుబంధ సహకార ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె సత్యరాజు మాట్లాడుతూ సహకార సంఘాల్లో పనిచేసి పదవి విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒప్పందం ప్రకారం ఏజెన్సీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అన్ని అలవెన్సులు కల్పించాలని కోరుతూ ఆందోళన చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ కానీ పిఆర్సీని అమలు చేయడంలో కానీ 62 సంవత్సరాలు పెంపుదల కానీ ఇతర డిమాండ్లన్నిటినీ పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక రకాల హామీలు ఉద్యోగోపాధ్యాయ కార్మికులకు ఇచ్చారు. ఆ సమస్యలన్నిటినీ వెంటనే దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయాలా. ఇప్పటికే అనేక స్థాయిల్లో వాళ్ళు పోరాటం చేసి జిల్లా స్థాయికి వచ్చారు. మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేసే అన్ని రకాల పోరాట కార్యక్రమాలకి సిఐటియుతో పాటు ఆల్ ఇండియా పోస్టల్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఈ రోజు వారి హక్కుల కోసం పోరాటం ఎన్నాళ్ళ నుంచి చేయడం జరుగుతోంది. అలాగే 36 జీవో అమలు చేయడం గురించి, ఇంకా 62 సంవత్సరాలకి వరకు రిటైర్మెంట్ పెంచడం గురించి, అలాగే 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని అందరూ కూడా పోరాటం చేయడం జరుగుతోంది. 36 జీవో అమలు చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ అమలు చేయడం అయితే జరగడం లేదు. మేమందరూ కూడా 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ముఖ్యంగా కంప్యూటరైజేషన్ కోసం చాలా కష్టపడి పనిచేసాము. లేడీస్ అందరూ కూడా ముఖ్యంగా ఇంట్లో పనులు బాధ్యతలు కూడా విడిచిపెట్టి అందరూ కూడా కంప్యూటరైజేషన్ ముఖ్యంగా భావించి మేమందరూ సెలవులు కూడా తీసుకోకుండా పనిచేయడం జరిగింది. తక్కువ జీతాలు ఇచ్చినా కూడా మాకు ఉద్యోగ భరోసా ఉంటుంది అనే నమ్మకంతో, విశ్వాసంతో మాకు వేరే చోట ఆఫర్లు వచ్చినా కూడా మేము ఈ సొసైటీని నమ్ముకుని రైతుల కోసం పనిచేయడం జరుగుతుందండి. అంచేత మా అందరినీ కూడా 2019 తర్వాత ఎవరెవరైతే జాయిన్ అయ్యారో అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, అంతవరకు మా పోరాటం కొనసాగించామని తెలియజేస్తున్నాను.